సీఎం చంద్రబాబు అహర్నిశలు కష్టపడుతూ రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో పాటుపడుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కూటమి ప్రభుత్వం తరపున పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజాకు మద్దతుగా గుడివాడలో మంత్రి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో సిబ్బందితో సమావేశం జరిగింది. గత వైసీపీ పరిపాలనలో కులమతాలను రెచ్చగొట్టి రాష్ట్ర అభివృద్ధిని కుంటుపరచాలని అన్నారు. మరి ఈరోజు ఎందుకు వచ్చామో అన్ని కూడా వివరంగా మీకు చెప్పారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఒక మంచి వ్యక్తి. ఈ శాసన మండలి ఎన్నిక అనేది మనందరి భవిష్యత్తు కూడా మరొకసారి మనం తీసుకోవాల్సిన నిర్ణయం. ఎందుకంటే 2014లో మనందరూ తెలుసు, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్రం మొత్తం కూడా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో, రాజధాని లేనటువంటి పరిస్థితుల్లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఆ రోజు ఉన్నటువంటి నాయకత్వం మొత్తం కూడా, మరి మంత్రిగా నారాయణ గారు కూడా ఆ రోజు మున్సిపల్ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. వారు అందరూ కలిసి రాష్ట్ర నిర్మాణానికి 14-19లో అన్ని కూడా బాటలు వేసుకున్నాం. పోలవరం పనులు స్టార్ట్ చేసుకున్నాం, రాజధాని నిర్మాణం స్టార్ట్ చేసుకున్నాం, అనేక సంస్థలు పరిశ్రమలు పెట్టడానికి మన రాష్ట్రానికి వచ్చినాయి. కానీ దురదృష్టం ఏంటంటే అప్పుడున్నటువంటి ప్రతిపక్షం ఒక కులముద్ర వేయటం, లేదా ప్రాంతాలుగా వాళ్ళ మధ్య చిచ్చు పెట్టడం, చివరికి రాజకీయ లబ్ధి పొంది వాళ్ళు ఎన్నికల్లో గెలవడం జరిగింది. మరి ఈరోజు ఎందుకు వచ్చాం?